తర్వాత ఇదేం పరేషాన్ బై 22A ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయట. బేస్ సర్వే నెంబర్ బ్లాక్తో ప్రైవేట్ హక్కులకు గండి పడుతుంట. జీవో 959/166 పట్టాలు సర్ప్లస్ భూములకు 22A శాఖ ఇచ్చిందంట. రికార్డులో ఒక లెక్క, క్షేత్రస్థాయిలో మరో లెక్కట. అధికారుల తప్పిదానికి సామాన్యుల ఆస్తులే బలవుతున్నట. ఒక్క అల్వాల్లోనే 1,00,000 గజాలు నిషేధ లిస్టులోకి పోయింది. నివాసాలు, అపార్ట్మెంట్లకు రెవెన్యూ యంత్రాంగం జులకిస్తున్నది. ఇక ప్రభుత్వ పట్టాలు, సర్ప్లస్, ఇతరత్ర అన్ని పేర్లు విస్తీర్ణంతో అప్డేట్ చేసుకుని కసరత్తు చేస్తున్నారు. మీకున్నదాన ఇప్పుడు హైదరాబాద్లో గ్రామాల్లో పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఇక ఈ నిషేధ జాబితాలో ఎవరి ఇల్లు చేరుతుందో, ఇళ్ల పట్టాలు చేరుతున్నాయి, భూములు చేరుతున్నాయి, అన్ని చేరుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమో మీరేం టెన్షన్ పడే పని లేదు, ఈ 22A నుంచి నేను కాపాడుతాడు. 22A నుంచి నువ్వు కాపాడు దేవుడు ఎరుగు నాయన. ఈ నువ్వు నన్ను అడిగితే నీ వెనకంగా ఉన్న అనుచరులే భూములు కబ్జాలు ఎత్తురు. ఇలా రోహిన్ రెడ్డి చేసిన కబ్జాల గురించి నేను బయట పెట్టిన. ఆ భూములు నువ్వు కాపాడితే ఆడికే గిరెట్. ఇంకా ఈ 22A కింద గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరి భూమి ఎక్కడ నిషేధ జాబితాలో చేరుతుందో, ఎవరి ఇంటి జాగా నిషేధ జాబితాలో చేరుతుందని భయపడతారు జనాలు. గ్రౌండ్లో గదే జరుగుతుంది. ఇంకా అధికారుల చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీసింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన లోపాలు రాష్ట్రంలో వేలాది మంది ఆస్తిదారులకు తీవ్ర మానసిక క్షోభను, భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. భూములు, స్థలాల వర్గీకరణలో చోటు చేసుకున్న ఒక సాంకేతిక తప్పిదం ఇప్పుడు సామాన్య పట్ల పెద్ద శాపంగా మారింది. గతేడాది హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టరేట్లతో రెవెన్యూ శాఖ సెక్షన్ 22A నిషేధ భూముల జాబితాను అప్డేట్ చేసింది. అప్పటి నుంచి ప్రధానంగా నాన్ అగ్రికల్చర్, వ్యవసాయేతర నిషేధ జాబితా తయారీలో అధికారులు అనుసరించిన విధానమే ఈ గందరగోళానికి కారణమైంది. మొత్తం భూ విస్తీర్ణంలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ నిషేధ జాబితాలో చేర్చిన సర్వే నెంబర్ల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గతంలో ప్రభుత్వం సక్రమంగా క్రమబద్ధీకరించినవి పేదలకు జీవోలు 166.59 ద్వారా పట్టించాల్సినవి సీలింగ్, సర్ప్లస్, భూదాన భూములు సైతం ఈ బ్లాక్ లిస్టులోకి చేరినాయి. ఈ సర్వే నెంబర్ 10లో ఎంత భూమి ప్రభుత్వానికి, ఎంత నిషేధ జాబితాలోకి వస్తుందో తేల్చకుండా ఏకంగా బేసు మూల సర్వే నెంబర్ మొత్తాన్ని బ్లాక్ చేయడమే ఈ గందరగోళానికి మూలం. ఒక అల్వాలు పరిధిలోనే ఏకంగా 1,00,000 గజాల ప్రైవేటు ఆస్తులు ఈ నిషేధ జాబితా లిస్టులోకి చేరినాయి. 1,00,000 గజాలు, జనరల్గా 100 గజాలు 200 గజాలు మనిషి ఇల్లు కట్టుకోవచ్చు. ఇక 1,00,000 అయితే ఎంత భూమి అవుతుంది, ఎన్ని ఇల్లులు కట్టుకోవచ్చు అని మీరు లెక్కేసుకోరా. ప్రైవేటు నివాస స్థలాలు, గృహాలు ఏళ్ల క్రితమే HMDA, GHMC అనుమతులతో లేఅవుట్లో కట్టుకున్న అపార్ట్మెంట్లు, పక్కా రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్న స్థలాలు కూడా ఆంక్షల పరిధిలోకి వస్తున్నట. సో ఇప్పుడు గతంలో పర్మిషన్ తీసుకున్నాడు కూడా ఇప్పుడు మళ్ళా ఈ 22A ద్వారా మళ్ళీ పరిశీలన పడతాడు. ఇప్పుడు ఆ జీవో నెంబరు 59/166 అంటారు. ఏదేమైనా ఇల్లు కట్టుకున్నోనికి టెన్షనే, ఇల్లు కట్టుకోనోనికి టెన్షనే, భూమి ఉన్నోనికి టెన్షనే. ఇక నన్ను అడిగితే ఏ టెన్షన్ లేకుండా, ఏ భూమి లేకుండా, సొంతిల్లు లేకుండా బతికేటోడే ఏ టెన్షన్ లేకుండా ఇటు కొడతాడు. ఇవన్నీ ఉన్నోడికి సగం తలనొప్పి. ఇది రేవంత్ అన్న గారి అధికారులు తప్పిదం అంటుంది. ఇంకా మన అధికారులు చేస్తే తప్పు అధికారులు పడాలి బాధ, కానీ సామాన్యులు పడుతుంది. ఇక్కడ అదే ట్విస్ట్ అనమాట.